కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసిన జోగురామన్న జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జోగురామన్న ఉరివేసుకుంటారన్నారు. జోగురామన్న మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ ఆయన ఎద్దేవా చేశారు. 5 ఏళ్లలో ఎన్నోసార్లు ఇలాంటి మాటలు మాట్లాడిన జోగురామన్న 100 సార్లు ఉరివేసుకోవాలంటూ కంది శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. ఒకవేళ మా ప్రభుత్వం రాకపోతే మా కేసీఆర్ గారు ఉద్యోగులు కూడా వీక్తే నేను ఆత్మహత్య చేసుకొని వస్తా. నేను దేనికన్నా సిద్ధం. బిడ్డ నువ్వు సిద్ధమా? నువ్వు ఉరి పెట్టుకొని చస్తావా? లేకుంటే నేను ఉరి పెట్టుకొని చావటానికి సిద్ధంగా. అన్ని పిచ్చి ప్రేలాపాలను నీలాగానే మతి భ్రమించినటువంటి ప్రేలాపాలు చేసిండ్రు జోగురామన్న గారు. గుర్తుపెట్టుకోండి, ఉరితాడు సిద్ధం చేసుకోండి, గట్టి ఉరితాడు సిద్ధం చేసుకోండి. జోగురామన్న, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఉరేసుకుంటానా పర్వాలేదు, వేసుకోండి. మీ మతి భ్రమించిన మాటలతోని ఎంత అహంకారంతో మాట్లాడుతున్నావు జోగురామన్న. నీ జీవితంలో నీ చాప్టర్ క్లోజ్. నీకు ఎవరు ఓటేస్టో లేడు. నువ్వు చెల్లని రూపాయి, మన 1000 రూపాయల నోటు రద్దు అయినట్టు నిన్ను కూడా ప్రజలు రద్దు చేయబోతున్నారు. ఒకవేళ మా ప్రభుత్వం రాకపోతే మా